సిరిలోకి స్వాగతం సుస్వాగతం. నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. ఇప్పుడు మనం ఈరోజు సొరకాయ ఎంత హెల్త్కి ఎంత మంచిదో మీకు తెలుసు కదా. సో ఈ సొరకాయతోనే మామూలుగా అందరం చేసుకుంటాం కర్రీ. నాదైన స్టైల్లో నేను సొరకాయ ఉల్లిగడ్డ పులుసు చూపిస్తాను నేను మీకు. సొరకాయ ఉల్లిగడ్డ పులుసు ఏంటి అనుకుంటున్నారా? అదే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. నేను చిన్నదేనండి లేత సొరకాయ చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు చూడండి, హాఫ్ ఈ చిన్న చిన్న ఉల్లిపాయలు అనమాట. జస్ట్ హాఫ్ చేసుకొని ఒక 7-8 ఉల్లిగడ్డలు ఇలా చేసి పెట్టేసుకున్నాను. దీనికి కావాల్సింది కరివేపాకు, తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, తర్వాత ఉప్పు, కారం, ఆవాలు, జీలకర్ర, నూనె, తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది ఇంకా కొంచెం నూనె కూడా అవసరం పడుతుంది. మెంతి పొడి కాస్త అవసరం పడుతుంది. పులుసులోకి మీకు కాస్త మెంతి పొడి ఉంటే బాగుంటుంది, మీకు తెలుసు కదా. సో మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించేసుకుందాం. వెలిగించేసుకొని ఈ ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఏం యాడ్ చేయాలి? ఫస్ట్ మనం ఆయిల్ వేయాలి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి నన్ను నమ్మి చేయండి అంతే. ఈ పావడంతా ఆయిల్ వేసేస్తున్నాను నేను, చూసుకోండి. ప్రతి ఒక్కరూ నా షార్ట్ వీడియోస్ చూడండి. తర్వాత మంచి మంచి మాటలు, మంచి పాటలు, ఎన్నో లోపల ఉన్న తపనంతా సమాజానికి చూపించాలి. 4 మంచి మాటలు చెప్పాలి, 4 మంచి వంటలు చేయాలి. అంటే మీతో పాటు నా జీవితాన్ని షేర్ చేసుకోవాలన్న ఒక ఆలోచనతో నేను ముందుకెళ్తున్నాను. నన్ను ముందుకు నడిపించేంత బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోద్దండి ప్లీజ్, ఓకేనా? ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఆవాలు అవసరం లేదు ఇందులో, ఓన్లీ జీలకర్ర. ఓకే, జీలకర్ర వేసిన తర్వాత అది ఆల్రెడీ ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర వేగుతుంది. మనం డైరెక్ట్గా ఇందులో మనం కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. వీటిని పాయలు అని అనట్లేదు, ఎందుకంటే గడ్డలు లాగానే ఉంచేస్తున్నాను కాబట్టి గ్రామర్ మిస్టేక్ లేకుండా అనమాట. ఇది కొంచెం లైట్గా వేగాలి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా. చూడండి ఇలా కొంచెం లైట్గా. ఓకే, ఇది వేగిన తర్వాత మనము ఇందులో ఎందుకంటే పులుసులో మరుగుతుంది కాబట్టి ఇందులో మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పులుసుల్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగుంటుంది. చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన అయినంత వరకు మనం దీన్ని వేయించేసుకోవాలి. ఇలా సింపుల్ వంటలేనండి మనల్ని ఆరోగ్యంగా ఉంచేది. మళ్ళీ నేను ఎంత తపనతో చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే బయట ఫుడ్కి చాలా ప్రిఫరెన్స్ ఇచ్చి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, పెద్దోళ్ళు అనుకోండి, చిన్నోళ్ళు అనుకోండి, ఎవ్వరు అతీతం కాదు బయట ఫుడ్కి. అదేదో అప్పటి వరకు మనం టైం పాస్ చేసేసుకోవడం, అది కాకుండా ఇలాంటి వంటలు చేసేసుకొని వేడివేడిగా అన్నం వండుకొని తింటే ఎంత బాగుంటుందండి. సో ఇది ఇప్పుడు మనకి పచ్చి వాసన పోయింది. తర్వాత ఇందులో నేను తీసుకున్న కరివేపాకు తీసుకున్నాను చూడండి, ఒక హాఫ్ వేసేసుకున్నాను ఇందులో, అంతే, ఓన్లీ హాఫ్. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో నేను సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుంటాను చూడండి, తగినంత సాల్ట్. ఓకే, సరే అండి, సాల్ట్ అన్నారు కదా, సారీ ఏదో లోకం, అందుకే అంటారు కదా ఎప్పుడు కానీ కాన్సన్ట్రేషన్ ఏ పని చేస్తున్నా ఉండాలని చెప్పేసి పసుపు వేసేసుకున్నాను నేను. ఉల్లిగడ్డలు, కరివేపాకు వేయగానే పసుపు వేసేసుకొని ఇప్పుడు మన అతిథి ఏంటి సొరకాయ ముక్కలన్నీ వేసేసుకున్నా. చాలా బాగుందండి లేతగా సొరకాయ. ఇది కర్రీ బాగుంటుంది, పులుసు బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో ఈ రకంగా పెద్ద ముక్కలు కోసి కూడా మనం పులుసు పెట్టుకోవచ్చు. కానీ మీరు ఇలా ఉల్లిపాయలు పెద్దగా వేసేసుకొని, పెద్దగా కట్ చేసుకొని అందులో ఈ సొరకాయ ముక్కలు ఈ సైజ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుందాం వెంటనే. అంటే పులుసులోకి కూడా సరిపడేంత కారం, ఒక 2 స్పూన్స్ కారం వేసేస్తున్నాను నేను. ఓకే, తర్వాత వెంటనే సాల్ట్ కూడా వేసేసుకుందాం. మంచిగా ముక్కలకు పట్టాలి కదా, పులుసులోకి సరిపోయినంత మీరు అప్రాక్సిమేట్లీ చూసుకోవాలి. 2 స్పూన్స్ వేసేస్తున్నాను నేను. కొంచెం మీకు తక్కువ పడితే మీరు తర్వాత మళ్ళీ వేసేసుకోండి, ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం జాగ్రత్తగా మొత్తం
కింద నుండి పై వరకు ముక్కలన్నీ కలపాలండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా అనిపిస్తున్నాయి ముక్కలు కలర్ఫుల్గా. ఇలా కలిపేసి ఇందులో మనము మిగిలిన కరివేపాకు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడే బాగుంటుంది చూడండి. వేసేసుకొని మరొక్కసారి మళ్ళీ మనం దీన్ని కలిపేసేయాలి. కలిపేసి కలిపేసాం కదా. ఇప్పుడు మనము ఏమైతే పెట్టుకున్నామో ఇక్కడ రెడీగా చింతపండు పులుసు నేను పిసికేసి పెట్టేసుకున్నాను. ఒక్క సెకండ్ అలా దీన్ని అలా ఉంచేసి అప్పుడు ఇది పులుసు మనం ఇందులో పోసేసుకోవాలి. ఓకే, మీకు చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టేసుకోండి, కొంచెం పల్చగా కావాలంటే పల్చగా పెట్టేసుకోండి. నేను మీడియంగా చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి ముక్క ఎంత బాగా మొత్తం కలిసిపోయినాయి కదా. తర్వాత ఇప్పుడు ఇందులో వెంటనే మనము ఏ అంటు పులుసు అయినా ఏ పులుసు అయినా సాంబార్ అయినా ఏదైనా ఈ చింతపండు పులుపు అది బ్యాలెన్స్ చేయాలి. దీనికి మరింత రుచి రావాలంటే కొంచెం బెల్లం ముక్క ఇలా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందులో వెంటనే మనం ఏం చేయాలి, కొంచెం మెంతి పొడి లైట్గా, ఓకే, మెంతి పొడి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలిపేసి ఇప్పుడు మనము నువ్వులు నేను ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను నువ్వుల పొడి. అన్ని వెంటనే నువ్వుల పొడి కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇలా కలిపేసి మనం ఈ లిడ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత మధ్య మధ్య చూస్తూ ఆ ముక్క ఎప్పుడైతే ఉడుకుతుందో, అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం నాలుకకి అలా మెత్తగా తగలాలంతే. ఇట్లా మనం కట్ చేస్తే ఆ రకంగా అయిందంటే మనకు సొరకాయ ఉల్లిగడ్డ పులుసు రెడీ అయిపోయినట్టే. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాము. సో ఒక 2-3 నిమిషాల తర్వాత నేను ఇది మూత తీసేస్తున్నాను. చూడండి పొగలుగా ఎంత సూపర్గా ఇదంతా బాయిల్ అవుతుందో చూడండి. కమ్మటి వాసన వచ్చేస్తాయి అనమాట మనం చేస్తుంటే. ఇందులో మీకు ఉల్లిపాయలు సొరకాయలు ఏమన్నా తెలుస్తుందా అండి? ఉల్లిపాయలు కూడా సేమ్ సైజులో చూడండి. ఇది ఉల్లిగడ్డ, అవునా, సేమ్ సైజులో ఉన్నాయి కాబట్టి భలే అనిపిస్తుంది కదా. మనకి ఇట్లా ముక్కలు ఇది మరుగుతూ ఉండాలి. ఒకవేళ ముక్కని మనం ఇట్లా వేసుకొని ఏమైనా ఇది ఉడికిందా లేదా చూడాలంటే ఇట్లా కొంచెం అయిందండి, జస్ట్ చాలా తొందరగా ఉడికిపోతుంది. సో ఇంకొక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనము బ్యాక్ వచ్చేద్దాం. ఇందులో అన్నీ వేసేసాం, గుర్తుంది కదా, బెల్లం ముక్కతో సహా మెంతి పొడితో సహా అన్నీ మనం ఇందులో వేసేసాం, నువ్వుల పొడి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ నేను క్యాప్ పెట్టేస్తున్నా. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం బ్యాక్. సో మనం మళ్ళీ ఒక 2 మధ్యలో ఒకసారి చూసానండి. తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత నేను వచ్చేసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ముక్కని, మీకు సొరకాయ ఉల్లిపాయ కన్ఫ్యూజ్ అవుతుంది, అయినా పర్వాలేదు, అలానే అంటే 2 ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా. సో ఇప్పుడు చూడండి ముక్క ఉడికిపోయింది కదా, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చూడండి ఎంత బాగుందో చూడండి. ఒక్కసారి దగ్గర నుండి సొరకాయ పులుసు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా మనం వడ్డించుకుందాం అనేది కూడా నేను మీకు చూపించేస్తాను. ఇది ఒకవేళ కొత్తిమీర ఉంటే కనుక మంచిగా కొత్తిమీర వేసుకోనండి మీరు. ఇది మన సొరకాయ పులుసు, అంటు పులుసు కదా. ఇప్పుడు ఏం చేద్దాం, మనము భోజనము ఎంత ఇష్టంగా చేయాలో తెలుసా అండి. ఫస్ట్ మనం ఇందులో, సో ఇప్పుడు నేను ఈరోజు శ్రావణ శుక్రవారం, మొదటి శుక్రవారం అండి. ఈరోజు నేను ఏమేమి చేశానంటే అమ్మవారికి పరమాన్నం, తర్వాత బొబ్బర్లు, ఎందుకంటే శుక్రుడు అధిపతి శుక్రవారానికి కాబట్టి బొబ్బర్లు కూడా నివేదన చేశాను. తర్వాత మనకి వేడి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు మొట్టమొదటిగా ఎప్పుడు కానీ ఎవరికి వడ్డన చేసినా బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కర్రీ వేయాలి, తర్వాతే మనము అన్నం పెట్టాలన్నమాట. సో కొత్తిమీర కారం రెడీగా ఉంది, కొత్తిమీర కారం. ఓకే, ఇది అయిన తర్వాత ఇందులోకి చక్కగా తాజా నెయ్యి. ఓకే, ఇందులో అసలు అంటే మనము అది చూస్తుంటేనే మనకు తినాలనిపించాలి, మనది మనకు భోజనాన్ని అంత ఇష్టపడాలన్నమాట. అయింది కదా. తర్వాత ఈ బొబ్బర్లు ఉన్నాయి కదా, ఏది కొంచెం మనం ఫస్ట్ అట్లా పెట్టుకోవాలి, వడ్డించుకొని మనం భోజనం చేసే పద్ధతి అదనమాట. కొంచెం బొబ్బర్లు, ఓకే, తర్వాత పరమాన్నం కొంచెం లైట్గా. తర్వాత మీరు కావాలంటే మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఏదైనా కొంచెం అన్నీ పెట్టేసుకొని భోజనం చేస్తే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తారు. సో ఇప్పుడు మనము వేడి అన్నం, ఓకే, పెట్టేసుకున్నామా వేడి అన్నం.
ఇప్పుడు ఏమేమి తీసుకున్నాము? మనం బొబ్బర్లు తీసుకున్నాము, కొత్తిమీర కారం పొడి తీసుకున్నాము, తర్వాత పరమాన్నం పెట్టుకున్నాము. ఇది కమ్మటి పెరుగండి. అందులో కారం పొడిలో నెయ్యి వేసేసుకున్నాము కదా. అయిన తర్వాత ఈ అన్నింటితో, ఎందుకంటే నాకు ఉప్పు కారం చూసి అలవాటు లేదు, భోజనం చేసి చూపించే అలవాటు అంతకన్నా లేదు. ఈ పెట్టుకున్నామా, ఇది ఫస్ట్ ఇది తినేసేయాలి. నివేదన మనం ఏదైతే వేసామో ప్రసాదం అది, ఇది కొంచెం లైట్గా తినేసి ఈ కొత్తిమీర పొడితోని ఒక 2 ముద్దలు తినేసి, ఆ తర్వాత ఇందులో వేడి వేడి పులుసు అండి, సొరకాయ పులుసు కదా. ఒక్కసారి ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఇదంతా తినేసి ఆ తర్వాత లైట్గా మరింత మళ్ళీ సెకండ్ టైం అన్నం కొంచెం అన్నా పెట్టుకోవాలని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తారు. అప్పుడు కొంచెం అన్నం పెట్టుకొని కమ్మటి పెరుగుతో భోజనం చేస్తే ఎంత బాగుంటుందండి. సో తప్పకుండా ఇలా శ్రద్ధగా వంటలు సింపుల్ వే కదా చేసేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మంచి మంచి రెసిపీస్తో, మంచి ఇంకా వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అందరికీ నమస్తే అండి.